అస్తిత్వం ఏదైతే ఉందో దాంట్లో స్ట్రాంగ్గా నిలబడి నేను నిన్ను గౌరవించాలి కానీ నా ఇల్లంతా బూజుపెట్టుకొని నా ఇంటిని అసలు నేను నా ఇంటి సంస్కరణ మర్చిపోయి నేను నీ ఇంటిని నేను గౌరవిస్తాను నీ ఇంటిని పొగుడుతాను అని అంటే అది దీన్ని మీరు ఎంతవరకు తీసుకుంటారు? పొగిడినంత వరకు బాగానే ఉంటారు, కానీ నా యొక్క లోటు ఏంటి అనేది నా అస్తిత్వం వెనుక మీకు తెలియదా? లేనటువంటి అస్తిత్వం తెలియదా? ఇప్పుడు అలాగే ఉంది చూస్తూ ఉంటే. ఇప్పుడు మీరు అన్నట్టు చిన్నప్పుడు మేము కూడా జాన్వరి ఫస్ట్ అంటే చాలా ఉత్సాహంగా చేసుకున్నాం, ఎవరు చేసుకోలేదనే కాదు. కాకపోతే మా చిన్నప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాల కిందటి వరకు ఈ దిక్కుమాలినటువంటి కల్చర్, పబ్ కల్చర్ రాకముందు వరకు కూడా న్యూ ఇయర్ అంటే ఏంటంటే 12 వరకు చక్క టీవీలు చూసేవాళ్ళము, లేకపోతే పిల్లలందరూ ఆడుకునేవాళ్ళు, 12కి న్యూ ఇయర్ చెప్పుకునేవాళ్ళు, విష్ చేసుకుని కేక్ కట్ చేసుకుని పోయి హ్యాపీగా నిద్రపోయేవాళ్ళు. కొత్త సంవత్సరం వచ్చిందని ఒక ఫీలింగ్తో ఉండేవాళ్ళు, అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్ళం. ఓకే, ఆ కల్చర్. ఇప్పుడు ఆ రోజున అది ఏమైంది? అరే గ్రీటింగ్స్ ఇచ్చుకుంటున్నాం, ఒకరికొకళ్ళు గ్రీటింగ్ కార్డ్స్ చెప్పుకుంటున్నాం, వెల్కమ్ చెప్పుకుంటున్నాం, మైత్రి బలపడింది, అంతా బాగానే ఉంది అన్నదాన్ని అది రాను రాను ఇంకొక స్టెప్ ఎక్కడికి వెళ్ళింది అని అంటే అసలు మనము యుగాది అనేటటువంటి దాన్నే ఈరోజు మర్చిపోయాము. ఈరోజు పబ్బులు క్లబ్బులు చూడండి మీరు, ఈరోజు కిటకిట కాదమ్మా, 14 సంవత్సరాల పిల్లలు పబ్బుల్లో ఉన్నారు. ఆ సంగతి మీకు ఎవరికైనా తెలుస్తుంది? ఇక్కడ న్యూ ఇయర్ జరుపుకుంటే ఏంటి అని అడిగేటటువంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, 14 ఇయర్స్ పిల్లలు, మీరు అనొచ్చు 14 ఇయర్స్ పిల్లలు క్లబ్బుల్లోకి ఎలా చేస్తారండి? క్లబ్బుల్లో మొత్తం అంతా కూడా ఆధార్ కార్డులు తీసుకుని 21+ కదా అని. నాతో రండి, నేను ఎన్ని ప్రూవ్ చేస్తాను. వాళ్ళకి 14 ఏళ్ళే ఉంటే ఆధార్ కార్డులు 21 సంవత్సరాల ఆధార్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డ్స్. అంటే ఇది జరుగుతుందన్న సంగతి వాళ్ళకి తెలుసు, పబ్బ వాళ్ళకి తెలుసు. అమ్మ 14 ఏళ్ళు 21 ఏళ్ళు పిల్లల్ని చూడంగానే తెలియదా? వ్యాపారస్తులకి ఏం కావాలి? ఇది ఒకప్పుడు పబ్బులకి క్లబ్బులకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఏంటంటే ఒక స్థాయి వచ్చిన వాళ్ళు, ఆర్థికంగా కానీ లేకపోతే అధికారికంగా కానీ ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు, సోషల్ స్టేటస్ కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు. అక్కడి నుంచి ఏమైంది? కొంచెం దిగి పర్వాలేదు మనం కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక మోస్తారు. అక్కడి నుంచి ఇవాళ చివరికి ఏం జరిగింది అని అంటే ప్రతి ఒక్క యువకుడు తాగని వాడు వెధవ ఆ స్థితికి తీసుకొచ్చేశారు. అక్కడి నుంచి ఇవాళ ఏమైందంటే చిన్న పిల్లలు 14 ఇయర్స్ దగ్గర నుంచే బీర్లు, వోడ్కాలు, ఇంకేంటో తాగేసి చివరికి వాళ్ళు పబ్బుల్లోకి వెళ్ళిపోయి 14 ఇయర్స్ పిల్లలు పబ్బుల్లో తాగిన తర్వాత ఊరికనే ఉంటారా చెప్పండి? వాళ్ళ ఏజ్ ఎలాంటిదమ్మా? వాళ్ళకి మంచి చెడు తెలుసా అమ్మా? చెప్పేవాళ్ళు ఎవరమ్మా? ఈ విపరీతంగా అట్రాక్ట్ అవుతారు. ఎన్ని జరుగుతున్నాయో ఒక్కసారి తల్లిదండ్రులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీరు అన్నట్టు కొత్త సంవత్సరం వచ్చి మార్చేస్తుందా ఒక ఇది ఉందా అనంటే ఇవాళ సనాతన ధర్మం అనేటటువంటిది ఎందుకు స్లోగన్ మొదలయ్యింది అనంటే ఆ ధర్మం యొక్క విలువలు నేర్పింది ధర్మం ఎప్పుడూ కూడాను. పసిపిల్లలు ఎక్కడుండాలి, చిన్నపిల్లలు ఎక్కడుండాలి, టీనేజ్ వచ్చే పిల్లలు ఏ విషయాల పట్ల మాత్రమే మక్కువ చూపించాలి, ఏ సమయంలో మాత్రమే బయటికి వెళ్ళి రావాలి, ఏ మోస్తరులో ఎంతవరకు మాత్రమే స్నేహాలు చేయాలి, ఆ స్నేహానికి ఉన్నటువంటి హద్దులేంటి. అలాగే పక్కింటి వాళ్ళని ఎవరినైనా సరే చూడండి అమ్మ, ఇప్పుడు బ్రో ఆడైనా మగైనా బ్రో అంట, ఈ బ్రోకర్లు ఏంటో నాకు అర్థం కాలేదు. బ్రో అని పిలుస్తున్నారు. ఏంటమ్మా అన్నయ్య? ఫస్ట్ ఎవరైనా మన పక్కింటికి రాగానే ఆడవాళ్ళైతే అన్నయ్య అని కలిపి వేసుకునేవాళ్ళు, మగవాళ్ళైతే ఏంటమ్మా అని చెప్పేసి అని ఉండేవాళ్ళు, లేకపోతే బావా అని కలుపుకునేవాళ్ళు. అంటే ఏంటి? అరే నీ స్థానము నా ఇంట్లో పవిత్రమైనది. నీ చూపులు కానీ, నీ చేష్టలు కానీ, నీ వ్యవహారం కానీ నా ఇంట్లో ఆడవాళ్ళ పట్ల, నా పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలి. నేను కూడా నీ యొక్క భార్యని నేను చెల్లెలుగా చూస్తున్నాను, నేను కూడా అలాగే ఉంటానని మైత్రి కూడా అంతే బలంగా ఉండేది. అవునా కాదా? విలువల్ని నేర్పేదే సనాతన ధర్మం తప్ప వీళ్ళు అనుకునేటట్టు ఛాందస భావాలు, ఛాందస చేష్టలు ఇలాంటివన్నీ తెలియకుండా మాట్లాడేవాళ్ళు చేయొద్దు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కొత్త సంవత్సరం ఏం తీసుకొస్తుంది, కొత్తదనానికి విలువనివ్వద్దా అంటే 14 సంవత్సరాల పసి వయసు ఉన్నటువంటి పిల్లల యొక్క హార్మోన్స్ స్టార్ట్ అయ్యేటటువంటి స్టేజ్లో నువ్వు ఈ భయంకరమైనటువంటి అలవాట్లను వాడికి గురి చేస్తే వాడి శరీరం రేపొద్దున ఏం కావాలి? మన దేశం యువత ఎక్కడికి వెళ్తుంది? పహారా కాయాల్సినటువంటి బోర్డర్లో పహారా కాయాల్సినటువంటి జవాను కాగలిసినటువంటి దృఢత్వము ఇవాళ ఏ యువతలోనైనా ఉందేమో మీరు చూడండి అమ్మా. ఎట్లా ఉంది అసలు? ఫిజికల్ ఫిట్నెస్ అంటే వీళ్ళకి ఏంటంటే ఓన్లీ జిమ్లు. అరే ఫిజికల్ ఫిట్నెస్ అంటే టైంకి తినడం, మంచి ఫుడ్ తినడం, ఇంట్లో ఫుడ్ తినడం, ఆరోగ్యకరంగా ఉండడం, ఆరోగ్యకరంగా ఆలోచించడం, ఆరోగ్యకరమైనటువంటి సంబంధాల్లో ఉండడం, అలవాట్లలో ఉండడం అనేది ఎవరైనా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? వెళ్తాం, చేస్తాం,
ఎందుకు పేరెంట్స్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ తీరు అంటే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది కనీసం నిఘా ఉండాలి కదా. వాళ్ళని కూడా వాళ్ళ ఏదైనా అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉండాలి కదా వాళ్ళకు కూడా అని మాట్లాడుతున్న పేరెంట్స్కి ఏం విషయం ఏంటంటే పేరెంట్స్కి కావాలి ఇప్పుడు స్వేచ్ఛ. ఒకటి వీళ్ళకి తెలియదు, ఈ సోకాల్డ్ పేరెంట్స్కి ఏమీ తెలియదమ్మా, పిల్లలే చెప్తారు. ఎందుకంటే నేను కాలేజెస్కి స్కూల్స్కి నేను మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వడానికి లైఫ్ కోచ్గా నేను వెళ్తాను. నేను వెళ్ళి నేను వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతాను. అందరిలాగా నేను స్పీచ్లు ఇచ్చి రాను, నేను వాళ్ళ చేత మాట్లాడిస్తాను. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి 1-to-1 కూడా నేను ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో చాలామంది పిల్లల వరకు ఏం చెప్తారు అని అంటే, మీరు ఇంత బాగా చెప్తున్నారు, మాకు ఇలా ఉండాలి ఇలా చేయాలని మా ఇంట్లో చెప్పలేదు మాకు తెలియదు. నిజం చెప్తున్నా, పిల్లల తప్పు కాదమ్మా. బంగారు తల్లులు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా బంగారు తండ్రులు బంగారు తల్లులు, వాళ్ళకి చెప్పేటటువంటి సంస్కారం ఈ పేరెంట్స్లో చాలా వరకు, అందరిలో నేను అనను, చాలామంది పేరెంట్స్ తాపత్రయపడుతున్నారు. కానీ 100% మంది పేరెంట్స్ వీళ్ళు కూడా ఇలాంటి వాటిల్లో పాశ్చాత్య ముసుగులో కొట్టుకుని పోయి గో విత్ ఫ్లో, ప్రవాహానికి కొట్టుకుపోతున్నారు. అది మాత్రం గ్రహించాల్సిన అవసరం ఉంది. అది చివరికి మనకు ఊపిరాడకుండా చేసేస్తుంది. అంతే కదా, ఆబ్వియస్లీ. ఇప్పుడు ఇవాళ పబ్కి వెళ్తున్నారమ్మా, ఒక పిల్లవాడు ఖర్చు ఒక పిల్ల ఖర్చు ఎంత ఉంటుంది ఒకసారి చెప్పండి మీరు. ఒక నెల ఖర్చు, ఒక నెల ఇల్లు వెళ్ళిపోతుంది. అదే మన ధర్మము, సనాతన ధర్మం ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడంతా పండగలు ఎవరు చేసుకోవట్లా, న్యూ ఇయర్కి మాత్రం వీళ్ళకి భలే ఓపికలు వచ్చేస్తాయమ్మా. న్యూ ఇయర్కి మాత్రం భలే డ్రెస్సులు వచ్చేస్తాయి, అర్ధరాత్రి వరకు ఉంటారు, తెల్లవారుజామున కావాలన్నా కూడా మెలకుగా ఉంటారు. అదే పండగ పూట సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి ఒక గుమ్మం ముందు ముగ్గేయమ్మ అంటే ఈ అమ్మలకి లెగవరు, ఈ అమ్మలకి మెలకువలు రావు. ఏమి లెగుస్తాం, ఏం చేస్తాం అని మాట్లాడతారు. కోసి కారం పెట్టాలి ఒక్కొక్కళ్ళని. బహుశా వేదిక మీద మాట్లాడచ్చో మాట్లాడకూడదు, కానీ నా భావన ఇలాగే ఉంటుంది. నా భాష అందరికీ తెలుసు కాబట్టే నేను ఎగ్జాక్ట్లీ అమ్మ. ఇవాళ ఒక ఇంటి ముందు ముగ్గున్న ఇల్లును చూపించి నువ్వు ముగ్గు ఎందుకు పెట్టారు, బొట్టు ఎందుకు పెట్టారు, కట్టు ఎందుకు ఉంది, ఇవాళ చాలా మంది మాట్లాడతారు. ఏమండి ఇలా లేకపోతే ఉండదని. ఇవాళ నేను ఎక్కడైనా